అందరికీ నమస్కారం. ఈరోజు కథ మేము పెళ్ళికి రెడీ. రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు గారు. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదామా? తణుకు సంబంధం వాళ్ళు ఫోన్ చేశారు. అబ్బాయికి మన అమ్మాయి నచ్చిందట. కట్న కానుకలు అక్కర్లేదు, మంచి చెడ్డ మాట్లాడుకోవడానికి మంచి రోజు చూసుకుని రండి అంటూ ఫోన్ చేశారు అంటూ రఘురామయ్య భార్య సుజాతతో ఆనందంగా చెప్పాడు. అప్పుడే పెరటులో నుంచి లోపలికి వస్తున్న రఘురామయ్య గారి అమ్మాయి ఊర్మిళకి ఆ కబురు ఏదో ఆశ్చర్యంగా అనిపించింది. పెళ్లి చూపుల్లో ఒక మాట కూడా మాట్లాడలేదు పెళ్లి కొడుకు రఘు. పైగా విదేశాల్లో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. డిగ్రీ కూడా చదవని ఊర్మిళను ఇష్టపడ్డాడు అంటే నమ్మబుద్ధి కాలేదు. ఏదో మనసు పీకుతుంది. ఆ అబ్బాయి ఎలాంటివాడు ఎవరికీ తెలియదు. ఎంక్వైరీ చేయడానికి కూడా అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. మన దేశంలో ఉద్యోగం చేస్తున్న వాళ్ళ గురించి పూర్తిగా తెలియట్లేదు. ఇంకా విదేశాల్లో అంటే ఎలా తెలుసుకుంటాం? ఒక్కసారి తప్పడడుగు వేస్తే జీవితాంతం బాధపడాలి. పెళ్లి కొడుకు చూడడానికి చాలా అందంగా ఉన్నాడు. అయితే మటుకు అందం ఒకటి చూస్తే ఎలాగా అనుకుంది ఊర్మిళ. పెళ్లి కొడుకుకి పెళ్లి కూతురు నచ్చిందని అనగానే ముందు వెనుక ఆలోచించకుండా సంబంధం కుదుర్చుకుంటారు. సాధారణంగా ఇది జరిగే విషయం. రఘురామయ్య ఆనందంగా కూతురు ఊర్మిళ దగ్గరకు వచ్చి విషయం చెప్పి కూతురు మొహంలోకి చూశాడు. ఆ కళ్ళు ఎందుకో భయపడుతున్నట్లుగా ఉన్నాయి. భయపడనక్కర్లేదమ్మా, వాళ్ళ కుటుంబం చాలా మంచిదట. వాళ్ళు మనకు దూరం బంధువులు కూడా అవుతారు అంటూ తండ్రి రఘురామయ్య ఎక్కడ లేని బంధుత్వాన్ని కలుపుకుంటూ వివరాలన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. పెళ్లి కొడుకు తండ్రి సుబ్రహ్మణ్యం గారు పెద్ద వేద పండితుడని, సాంప్రదాయమైన కుటుంబమని చెప్పుకుంటూ వచ్చాడు. 2-3 రోజుల్లో మంచి రోజు చూసుకుని పెళ్లి కొడుకు ఇంటికి వెళదామని అనుకుంటున్నానని చెప్పుకుంటూ వచ్చాడు. నాన్న, ఆ అబ్బాయి పెద్ద ఇంజనీరు. నేను డిగ్రీ కూడా చదవలేదు. ఎందుకోసం ఇష్టపడ్డారు అన్నది అర్థం కాలేదు. వాళ్ళు కావాలనుకుంటే మంచి మంచి సంబంధాలు దొరుకుతాయి. పైగా ఆ అబ్బాయికి 30 సంవత్సరాలు, ఇంతవరకు పెళ్ళెందుకు చేసుకోలేదు అన్నది అర్థం కావడం లేదు. ఇవన్నీ మీరు ఆలోచించవలసిన విషయాలు. పైగా వాళ్ళు బాగా డబ్బులు ఉన్నవాళ్ళు. పెళ్ళికి ఈడు జోడు ఉండాలంటారు కదా. నా వయసుకు తగిన వరుడే, కానీ నాకు అతనికి తగిన జోడీ కాదు. ఇది వరకు ఎప్పుడు ఈ కుటుంబం గురించి మనకు తెలియదు. వివాహ వేదికలో పరిచయమయ్యారు కదా. వాళ్ళు ఇచ్చిన వివరాలు ఎంతవరకు నిజమనేది మనకు తెలియదు. పెళ్లివారు పిల్ల నచ్చిందని చెప్పగానే ఏమీ ఆలోచించకుండా మీరు పెళ్లికి రెడీ అయిపోతున్నారు అంటూ చెబుతున్న ఊర్మిళ మాటలకి ఏం చెయ్యాలో తోచలేదు రఘురామయ్యకి. పెళ్లి కొడుకు తల్లిదండ్రులు ఈ సంబంధం కుదుర్చుకుని వెళ్ళిపోదాం అన్నట్లుగా హడావిడి పెట్టేశారు రఘురామయ్యని. ఆ రోజు ఏ నిర్ణయం తీసుకుందామన్నా భయంగానే ఉంది అనుకుంటూ ఊర్మిళ ఒక స్థిర నిర్ణయానికి వచ్చింది. నాన్న, ఆ కుటుంబ సభ్యులతోటి పెళ్లి కొడుకుతోటి నేను ఒకసారి మాట్లాడతాను అంటూ చెప్పింది రఘురామయ్య గారితో ఊర్మిళ. ఇలాంటివి బాగుండవేమో, మళ్ళీ ఒకసారి ఆలోచించు అన్నారు రఘురామయ్య గారు. లేదు నాన్న, ఇది నా జీవిత సమస్య, తప్పకుండా మాట్లాడాలి అంటూ చెప్పింది ఊర్మిళ. అనుకున్న విధంగానే రఘురామయ్య దంపతులు కూతురు ఊర్మిళను కూడా తీసుకుని తణుకు వెళ్ళి ఒక పెద్ద హోటల్లో పెళ్లికొడుకు కుటుంబంతో గెట్ టుగెదర్ ఏర్పాటు చేశారు. ఇరుపక్షాల కుటుంబ సభ్యులు కాసేపు పిచ్చాపాతి మాట్లాడుకున్న పెళ్లికొడుకు రఘు మాత్రం మౌనంగా ఉండిపోయాడు. రఘురామయ్య ధైర్యం చేసి, బాబు రఘు, మా అమ్మాయి నీతోటి మాట్లాడాలట. మీ ఇద్దరికి ఆ మూలన ఉన్న టేబుల్ ఏర్పాటు చేశాను. టిఫిన్ కూడా ఆర్డర్ ఇచ్చాను. టిఫిన్ తినేసి సావకాశంగా మాట్లాడుకుని రండి అంటూ చెప్పాడు రఘురామయ్య. మొన్ననే పెళ్లి చూపులయ్యాయి కదా, మళ్ళీ మాటలేమిటి అన్నాడు పెళ్లి కొడుకు తండ్రి. లేదండి, మొన్న పెళ్లి చూపుల్లో అబ్బాయి ఏమీ మాట్లాడలేదట. ఊర్మిళతో ఏమీ మాట్లాడకుండానే పిల్ల నచ్చిందని ఎలా చెప్పాడో మాకు అర్థం కాలేదు. ఆ మాట విన్న పెళ్లి కొడుకు తండ్రి సుబ్రహ్మణ్యం కళ్ళల్లో కంగారు కనిపించింది. పెళ్లి కొడుకు రఘు తండ్రి వైపు అదువులా చూశాడు. ఆర్డర్ ఇచ్చిన టిఫిన్లు తింటూ పెళ్లి కొడుకు రఘు మౌనంగానే ఉండిపోయాడు. పరిస్థితి గమనించి ఊర్మిళ, మీరు నన్ను ఎందుకు ఇష్టపడ్డారు అంటూ ప్రశ్నించింది పెళ్లి కొడుకు రఘుని. మీది చాలా సాంప్రదాయకమైన కుటుంబం అని మా నాన్నగారు చెప్పారు అన్నాడు రఘు. కుటుంబం ఒకటే సరిపోదు కదా, నా గురించి కూడా మీరు తెలుసుకోవాలి కదా. నాతో ఒక మాట కూడా మాట్లాడలేదు అంది ఊర్మిళ. దానికి ఏమీ సమాధానం చెప్పలేదు రఘు. పెళ్ళంటే చాలా విషయాలు చూసుకోవాలి కదా. పెద్దవాళ్ళు కుటుంబం గురించి చూస్తారు. పిల్లలు ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకుని మనసు విప్పుకొని మాట్లాడుకుని ఒకవేళ ఒకరికొకరు నచ్చితే అప్పుడు కదా పిల్ల నచ్చిందని కబురు పంపుతారు. మరి
మీరేమీ అలాంటిదేమీ లేకుండా ఇంటికి వెళ్ళిన వెంటనే పిల్ల నచ్చిందని కబురు చేసేశారు అంది ఊర్మిళ. ఇవన్నీ మీ ఇష్టంతోటే జరుగుతున్నాయా, లేదంటే మీ నాన్నగారు బలవంతం కొద్దీ ఈ పెళ్లికి ఒప్పుకున్నారా అని అడిగేసరికి రఘులో కొంచెం కంగారు కనిపించింది. మీ జీవితంలో జరిగిన సంఘటనలన్నీ నాకు తెలుసు. మీరు అవి ఎందుకు మాకు చెప్పలేదు, ఆ చేదు నిజాలని ఎందుకు దాచవలసి వచ్చింది అని అడిగేసరికి రఘు కళ్ళల్లో కన్నీరు కనిపించాయి. నిజం చెప్పకుండా పెళ్లి చేసుకోవడం మిమ్మల్ని మోసం చేసినట్లవుతుంది. పెళ్లి చూపులంటే కేవలం టిఫిన్ తినడానికి కాదు కదా అని ఊర్మిళ అడగగానే అప్పుడు అసలు విషయం చెప్పడం ప్రారంభించాడు రఘు. మాది తణుకు పక్కన ఉన్న ఇరగవరం గ్రామం. మా గ్రామంలో అందరూ వేద పండితులే. అందరిలాగే మా నాన్న సుబ్రహ్మణ్యం గారు కూడా వేదం చదువుకుని సాంప్రదాయబద్ధమైన జీవితం గడుపుతున్నారు. అక్కడ సాంప్రదాయాలకు నియమనిష్టలకు చాలా విలువ ఇచ్చే వాళ్ళు ఉన్నారు గ్రామంలో. మా నాన్నకి మేము ముగ్గురు సంతానం. నేను పెద్ద, నా తర్వాత ఇద్దరు ఆడపిల్లలు. నా చిన్నతనంలోని ఉపనయనం చేసి మడి తడి పూజా పురస్కారం అలవాటు చేసింది మా అమ్మ. పై చదువులకు అమెరికా వెళ్లే వరకు అవన్నీ పాటించేవాడిని. అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీరుగా ఉద్యోగం వచ్చిన తర్వాత క్రమేపీ అక్కడ సాంప్రదాయాలకు నేను అలవాటు పడ్డాను. అక్కడ నాతో పనిచేసే ఇతర కులానికి చెందిన అమ్మాయిని నేను ఇష్టపడి పెళ్లి చేసుకుంటానని ఇంట్లో చెప్పాను. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆ ఊర్లో నేను తలెత్తుకుని తిరగలేనని, చనిపోతానని మా నాన్న సుబ్రహ్మణ్యం గారు బెదిరించారు. నా తరువాత ఆడపిల్లలకు ఇంక సంబంధాలు రావని నన్ను భయపెట్టారు. అయినా వినకుండా ఆ అమ్మాయిని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నా. అప్పటి నుంచి మా కుటుంబంతోటి సంబంధ బాంధవ్యాలు తెగిపోయాయి. అలా 1 సంవత్సరం వరకు మా దాంపత్య జీవితం బాగానే సాగింది. ఒకరోజు నా భార్య ఆఫీస్ నుండి వస్తూ దారిలో కారు యాక్సిడెంట్ అయి చనిపోయింది. అప్పటి నుంచి నేను ఇలా నిరుత్సాహంగా జీవితం గడుపుతున్నాను. నా మంచి చెడులన్నీ అక్కడ ఉన్న మా ఊరు అబ్బాయి ద్వారా తెలుసుకున్న మా నాన్న సుబ్రహ్మణ్యం గారు ఇండియా వచ్చే వరకు ఊరుకోలేదు. ఇండియా వచ్చిన తర్వాత మళ్ళీ పెళ్లి చేస్తానని మొండి పట్టుబట్టి మంచి కుటుంబం అయితే చాలని మీ సంబంధానికి ఒప్పించాడు. నా గత జీవితం గురించి చెప్పొద్దని, పెళ్ళైన తర్వాత నిదానంగా చెప్పొచ్చని నన్ను బలవంతం పెట్టాడు మా నాన్న. ఇది జరిగిన విషయం. మరి మీకు నా జీవితంలోని చేదు సంఘటన గురించి ఎలా తెలిసింది అన్న రఘు ప్రశ్నకి, చూడండి, మీరు నన్ను చూసి వెళ్ళిన తర్వాత మన పెళ్లి చూపుల విషయాలు, మీరు పెళ్లి చూపుల్లో ఏమీ మాట్లాడని విషయాలు, మీ నాన్నగారు హడావిడి, ఆ తర్వాత మీరు సంబంధం నచ్చిందని చెప్పడం, ఇవన్నీ హైదరాబాదులో ఉండే నా స్నేహితురాలికి ఫోన్ చేసి చెప్పాను. ఏం చెయ్యాలో తోచట్లేదని చెప్పాను. అలాగే మీ ఫోటో, మీ వివరాలు ఆ అమ్మాయికి పంపించాను. సోషల్ మీడియా బాగా అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో మనం ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటాం, ఫోటోలు పెట్టుకుంటాం. అలా మీ ఫేస్బుక్ ప్రొఫైల్లో మీ స్నేహితులు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ పెట్టిన సందేశాలు 1, 2 పెళ్లి ఫోటోలు కనబడ్డాయి. ఆ తర్వాత కొద్ది కాలానికి ఎవరో పంపిన కండోలెన్స్ మెసేజ్లు కూడా కనబడ్డాయి. అవన్నీ నాకు పంపించి చాలా జాగ్రత్తగా చూసి అడుగు వేయాలంటూ చెప్పింది. నిజానికి మిమ్మల్ని చూడగానే చాలా బాగున్నారు అనిపించింది. అయితే మంచి ఉద్యోగం, మంచి సంపాదన వదులుకోవలసిన సంబంధం కాదని అనిపిస్తున్నా మీ కుటుంబం ఏదో దాస్తుందని అనిపించింది. పూర్వకాలంలో అయితే ఇంచుమించుగా అందరూ దగ్గర బంధువులే చేసుకునేవారు. ఇరుపక్షాల కుటుంబాల వాళ్ళకి ఏదో బేరకాయ పీచు బంధుత్వం ఉండేది. ఇప్పుడు ఆడపిల్లలు దొరకడం లేదు. అందుకని సంబంధాల కోసం వివాహ వేదికల మీద ఆధారపడుతున్నారు. వివాహ వేదికల వాళ్ళకి ఇరుపక్షాల గురించి పూర్తి వివరాలు ఏమీ తెలియదు. ఎవరి గురించి వాళ్ళు ఇచ్చిన వివరాలు తప్పితే అందులో నిజ నిజాలు తెలుసుకోకుండా పేపర్ల మీద వ్రాసి వివరాలు బట్టి ముందుకు వెళ్ళి నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆడపిల్లంటే భారం అని ఎంత తొందరగా అయితే అంత తొందరగా పెళ్లి చేసి పంపాలని తల్లిదండ్రులకు ఎవరైనా పెళ్లి కొడుకు పిల్ల నచ్చిందని చెప్పగానే ఇంకేమీ ఆలోచించట్లేదు. ఎంత ఖర్చు పెట్టైనా మగ పెళ్లివారి గొంతెమ్మ కోరికలు తీర్చి పెళ్లిళ్ళు చేస్తున్నారు. అమెరికా సంబంధం అని ముచ్చట పడిపోతున్నారు. పై మెరుగులు చూసి మోసపోతున్నారు. ఇంకా నా విషయంలో మా నాన్న చాలా సంబంధాలు చూశారు. కానీ నేను ఇంటర్మీడియట్ తోటి చదువు ఆపేశాను. అందుకే చాలామంది ఒప్పుకోలేదు. అయితే మీరు నేనంటే ఇష్టపడిన మొట్టమొదటి వాళ్ళు. అయితే ఒక్క మాట కూడా మాట్లాడలేదు పెళ్లి చూపుల్లో. అందుకని ఒక ఆడపిల్లనైనప్పటికీ ధైర్యం చేసి అసలు విషయం తెలుసుకోవాలని మా స్నేహితురాలు సలహా తీసుకుని ఇలా ప్లాన్ చేశాను. మీ గత జీవితంలోని విషయాలన్నీ ముందుగానే చెబితే తప్పకుండా మీకు నాకంటే మంచి సంబంధం దొరికి ఉండేది. పెళ్లి విషయంలో ఏదైనా చెప్పకుండా దాస్తే ముందు ముందు చాలా దారుణాలు జరుగుతాయి అంటూ చెప్పిన ఊర్మిళ మాటలకి రఘు
మౌనంగా తలదించుకున్నాడు. అందరికీ ఆశ్చర్యంగా అనిపించవచ్చు, ఆడపిల్ల ఇంత ధైర్యంగా ఇన్ని మాటలు మాట్లాడింది అని. కానీ కాబోయే భర్త గురించి అన్ని వివరాలు తెలుసుకోవలసిన అవసరం ఆడపిల్లకి ఉంది. ఆ వివరాలు ఎలా తెలుసుకోవాలి అనేది ఈ కాలం చదువుకున్న పిల్లలకి బాగా తెలుసు. ఈ రోజుల్లో చాలా అవసరం. ఇది ఒక ఆడపిల్లలకే కాదు, మగపిల్లలకు కూడా. ఆడపిల్ల మాట్లాడకూడదు అని ఎవరు అనకూడదు. ఆడపిల్ల కూడా మాట్లాడాలి. తనకు కావలసిన వివరాలన్నీ తెలుసుకోవాలి. రహస్యంగా వివరాలు సేకరించుకోవాలి. ఇది తప్పదు. అయితే నా జీవితం గురించి కూడా మీకు చెప్పాలి అంటూ చెప్పడం ప్రారంభించిన ఊర్మిళ వైపు ఆసక్తిగా చూశాడు రఘు. నా జీవితంలో ఒక చేదు నిజం ఉంది. నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు ఒక అబ్బాయిని ప్రేమించాను. ఒకరంటే ఒకరం ఇష్టపడ్డాము. ఒక గుడిలో ఇద్దరం దండలు మార్చుకుని మా ఇంటికి వచ్చాము. తాళి కట్టడం అనేది జరగలేదు. కానీ ఇరువైపుల పెద్దలు కూర్చుని మా ఇద్దరిని మందలించి ఎవరింటికి వాళ్ళని పంపించేశారు. అది పెళ్ళంటే పెళ్ళి కూడా కాదు, సినిమాల ప్రభావం. ఆ తరువాత ఆ అబ్బాయి వాళ్ళ కుటుంబం ఎక్కడికో వెళ్ళిపోయారు. అప్పటికి నా వయసు 16 ఏళ్ళు. ఈ విషయం కూడా మా నాన్న ఎవరికీ చెప్పలేదు. చెప్పకుండానే పెళ్లి సంబంధాలు చూసేవారు. నేను ఎన్నిసార్లు నిజం చెప్పమని చెప్పినా ఒప్పుకునేవాడు కాదు అంటూ చెప్పిన ఊర్మిళ మాటలు విని సిగ్గుపడ్డాడు రఘు. ఇరువైపులా ఉన్న లోటుపాట్లను దాచుకుని ఆనందంగా కబుర్లు చెప్పుకుంటున్న ఆ పెద్దలను చూసి నవ్వుకుని రఘు, ఊర్మిళ వాళ్ళ దగ్గరకు వచ్చి మేము ఇప్పుడు ఈ పెళ్లికి రెడీ అంటూ ఆనందంగా చెప్పారు. ఇంతటితో ఈ కథ ముగిసింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే మరియు నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.